Hi, I am Krishna Vamsi. Today we will discuss about mains micro syllabus. సో జనరల్గా మెయిన్స్లో మెరిట్ పేపర్స్ ఉంటాయి కదా, మెరిట్ పేపర్స్ అవేంటో ఇప్పుడు చెప్తాను, క్లియర్గా చెప్తాను. తర్వాత మీకు ఒక పీడిఎఫ్ చూపిస్తాను, ఆర్డర్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఓకే, ఫస్ట్ మొత్తం జిఎస్ 1 చూసుకుందాము. అలా జిఎస్ 1, 2, 3, 4 అని ఉంటాయి. జిఎస్ 1లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. జిఎస్ 1లోకి వచ్చేసరికి హిస్టరీ ఉంటుంది. ఇఫ్ ఇది తెలిస్తే ఓకే, ఒకసారి క్లియర్గా చెప్తానండి ఎలా డివైడ్ చేసుకోవాలనేది. యాన్షియంట్ హిస్టరీ ఉంటుంది, తర్వాత మెడివల్ హిస్టరీ, తర్వాత మోడర్న్ హిస్టరీ. ఓకే, ఇది ఫస్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి జియోగ్రఫీ. ఓకే, ఇది సెకండ్ సబ్జెక్ట్, అంటే జిఎస్ 1 పేపర్లో ఇంక్లూడ్ అయి ఉన్నవి. తర్వాత ఓల్డ్ హిస్టరీ. ఓకే, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ. దీస్ 5 సబ్జెక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ జిఎస్ 1. సో ఓకేనా. హిస్టరీకి వచ్చేసరికి యాన్షియంట్, మెడివల్, మోడర్ను, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. అది ఓకే, చెప్పక్కర్లేదు పర్టికులర్గా. జియోగ్రఫీలో ఓల్డ్ జియోగ్రఫీ, తర్వాత ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, ఓల్డ్ హిస్టరీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది. నెక్స్ట్ జిఎస్ 2కి వెళ్దాం. జిఎస్ 2కి వెళ్తే జిఎస్ 2 ఏముంటుందో చూద్దాం. జిఎస్ 2కి వచ్చేసరికి దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయని చూద్దాం. ఒకటి ఇండియన్ పాలిటీ, రెండోది ఇండియన్ గవర్నెన్స్. ఓకే, తర్వాత సోషల్ జస్టిస్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకేనా. ఇవి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకేనా. ఇవి ఏమి జిఎస్ 3 సబ్జెక్ట్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ జిఎస్ 3 సబ్జెక్ట్స్ చూద్దాం. జిఎస్ 3 ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఓకే, జిఎస్ 3 సబ్జెక్ట్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఎకానమీ, అగ్రికల్చర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్. సో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎకానమీ, అగ్రికల్చర్, తర్వాత ఇండియన్ అగ్రికల్చర్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. తర్వాత జిఎస్ 3కి వచ్చేసరికి జిఎస్ 4 వచ్చేసరికి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. దీంట్లో పర్టికులర్గా ఏమి ఉండవు, ఇది సింపుల్ పేపర్. ఓకే, ఇంకా చివరిగా ఇంకేం మిగిలాయి? ఎస్ఐ ఒకటి మిగిలింది. ఓకే, జిఎస్ పేపర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటిల్లో మీకు మైక్రో సిలబస్ తెలియాలి కదా. ఇప్పుడు జిఎస్ 1 ఉంది, దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్లో ఏమేమి కాన్సెప్ట్ చదవాలి, జియోగ్రఫీలో ఏమేమి కాన్సెప్ట్ చదవాలి, ఓల్డ్ హిస్టరీలో ఏమేమి కాన్సెప్ట్, ఇండియన్ సొసైటీలో ఏమేమి కాన్సెప్ట్ చదవాలి. సో ఒక క్లారిటీ కోసం నేను ఒక పీడిఎఫ్. సో ఇది జిఎస్ 1 పేపర్లో టాపిక్స్ ఇంక్లూడ్ అయిన ఏవేంటివో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ సొసైటీ ఉంది. ఓకే, దీంట్లో కాన్సెప్ట్స్. ఓకే, చూడండి వరుసగా ఉంటుంది. ఈ పీడిఎఫ్ మర్చిపోయాను క్రెడిట్స్ ఇవ్వటం. ఈ క్రెడిట్ ఓకే ఫెయిర్ యూజ్ కోసం వాడుతున్నాను. ఓకే, మళ్ళీ ఫెయిర్ యూజ్. ఓకే, తర్వాత ఎవరైతే నాకు ఇది క్రెడిట్ అనేది జిఎస్ స్కోర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. జిఎస్ స్కోర్ నాకు రీసెంట్గా ఒక దగ్గర డౌన్లోడ్ చేశాను నేను. సో మా జస్ట్ సేక్ ఆఫ్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఓల్డ్ హిస్టరీలో ఏమేమి కాన్సెప్ట్స్ చదవాలి. జస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని, సంథింగ్ రష్యన్ రెవల్యూషన్ అని, తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ అని, కోల్డ్ వార్ అని, పోస్ట్ కోల్డ్ వార్ అని. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీ. ఓకే, జియోగ్రఫీ, పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, ఇవే కాన్సెప్ట్స్. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, ఇండియన్ కల్చర్ అని ఇచ్చాడు. మోడర్న్ హిస్టరీ, ఏమేం కాన్సెప్ట్స్ చదవాలి. మెయిన్స్ పర్పస్ ఓన్లీ, మైక్రో సిలబస్ చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇండియన్ పాలిటీ. ఓకే, పాలిటీ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఓన్లీ మెయిన్స్ పర్పస్ ఇది కూడా. ఓకే, జస్ట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసరికి
ఇండియన్ గవర్నెన్స్. ఓకే, గవర్నెన్స్. తర్వాత సోషల్ జస్టిస్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఇదంతా ఇండియన్ గవర్నెన్స్. ఓకేనా. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక్కో సబ్జెక్ట్లో ఒక్కోటి ఇలా చూసుకుంటూ పోతే ప్రతిదీ ఇక్కడ సార్క్ అయినా కానీ ఇండియన్ అంటే బయలాటరల్ ఇష్యూస్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఓకే ప్రతిదీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా యూఎస్ చైనా 3 ట్రైలాటరల్ దాన్ని ఏమంటారు ట్రైలాటరల్స్ ఇవి. ఓకే, దీనివల్ల దాన్ని ఏమంటారు ఒక ఐడియా వస్తుంది నీకు ఏమేమి చదవాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ మధ్య జరిగిన డిక్లరేషన్స్ ఏంటి, కోఆపరేషన్స్ ఏంటి అని తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్3 వచ్చేసరికి అగ్రికల్చరు. ఓకే, ఫస్ట్ చెప్పాను కదా అగ్రికల్చర్ ఉంటుంది, తర్వాత ఇండియన్ ఎకానమీ ఉంటుంది. అసలు మనకి మెయిన్ సిలబస్సే కావాలి కదా. ఓకే, ఇండియన్ అగ్రికల్చర్ ఉంటుంది. తర్వాత మర్చిపోయాను ఇందాక సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పడం మర్చిపోయాను. డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే ఎన్విరాన్మెంట్ కలిపి ఉంటుంది అనుకుంటా. ఓకే, సారీ అది మర్చిపోయినట్టున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చూడండి పీడిఎఫ్ బయోటెక్నాలజీ కాడ నుంచి ప్రతిదీ మనం ఏం చదవాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది ఎదురుగా పెట్టుకోవడం చాలా బెటరు. ఎన్విరాన్మెంటు ఇందాక చెప్పాను కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ అని. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, తర్వాత జిఎస్4 వచ్చేసరికి ఎథిక్స్. దీంట్లో ప్రతిదీ కాన్సెప్ట్ ఏమేమి చదవాలనేది కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వీటిలో. ప్రతి కీవర్డ్ మనకి చాలా అంటే చాలా అవసరం. సో మీరు మీ దగ్గర పెట్టుకోవడం చాలా అవసరం ఉంది ఇది. ఓకే, థింకర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు. ఓకే, ఇంక 2000 అంటే ఇది పీడిఎఫ్ ఇప్పుడు కాదు, బట్ ఎనీవే మనకి ఎప్పుడు స్టాండర్డ్ ఒకటే ఉంటుంది కాబట్టి స్టాటిక్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇవంతా మనకి అవసరము. ఇది మెయిన్స్కి మైక్రో సిలబస్ ఇది దగ్గర పెట్టుకొని చదువుకోండి. సో ఇది కాంటెంపరీ ఇష్యూస్ అంటే ఇక్కడ ఏవేది జరిగినాయో అవి చెప్తున్నాడు వాడు ఇక్కడ. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే.